వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూ మలుపులు తిరుగుతోంది. ప్రాజెక్టు ప్రతిపాదనల నుంచి మొదలైన చిక్కులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టులో వేసిన కేసును తెలంగాణ ఉపసంహరించుకోవడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కృష్ణా గోదావరి నదులతో లింక్ ఉన్న రాష్ట్రాలను కూడా కలుపుకోవాలన్న వాదనలను సుప్రీంకోర్టు తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో సివిల్ పిటిషన్ వేయాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో వెంటనే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ను వెనక్కు తీసుకోవడంపై పొలిటికల్ సెటైర్స్ మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. సుప్రీంకోర్టులో కేసును విత్డ్రా చేసుకుని చంద్రబాబుకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చిందంటూ బీఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. గోదావరి నీళ్లను చంద్రబాబు సర్కార్ కు తాకట్టు పెట్టారని ఆరోపిస్తోంది. రేవంత్ సర్కార్ నల్లమల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న నిజ స్వరూపం బయటపడిందంటున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కావాలని అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వ్రిట్ వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు, అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకునే ముందు 2 రాష్ట్రాల సీఎం నుంచి ఆసక్తికరమైన కామెంట్స్ వచ్చాయి. చర్చలతోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు. కృష్ణా గోదావరి నీళ్ల పంపకంపై కూర్చొని మాట్లాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధానం తమది కాదంటూనే చర్చలతో ఏదైనా సాధ్యమేనంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పక్క రాష్ట్రాలకు నీళ్లిచ్చే స్థాయికి చేరుకుంటామంటున్నారు చంద్రబాబు. పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్ నల్లమల సాగర్. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు విభజన జరిగిన తర్వాత. మనం అబ్జెక్ట్ చేయలేదు. 87% పోలవరం పనులు పూర్తి చేశాం. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. పోలవరం నల్లమల సాగర్ పై ఒక రాష్ట్రంలో భగ్గుమంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఎవరి నీళ్లను తీసుకోవటం లేదంటూ సౌండ్ వినిపిస్తోంది. కోర్టులకు వెళితే సమయం వృధా మాత్రమే తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. 2 ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుంటే 2 రాష్ట్రాలకు ప్రయోజనం అంటూ ప్రకటించారు ఇద్దరు సీఎంలు. చర్చలతో పరిష్కరించుకునే భావనే ఉంటే ప్రాజెక్టులపై కోర్టులకు ఎందుకు వెళ్లారు? ఎవరి ప్రయోజనాల కోసం కోర్టు మెట్లెక్కారు? పిటిషన్ వేసేటప్పుడు తెలంగాణ జాగ్రత్తలు తీసుకోలేదా? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? కాంగ్రెస్ సర్కార్ పిటిషన్ లో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? తెలంగాణకు పోలవరం నీళ్లిస్తారా? నల్లమల సాగర్ అనుమతుల కోసమే బాబు కామెంట్ చేశారా? నిజంగానే పోలవరం నీళ్లు తెలంగాణకి ఇస్తామని రాసిస్తారా? ఈ అంశాల మీదే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే మొత్తంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నీళ్లను అనుమతి ఇవ్వమంటూనే ఓ పక్కన కాంగ్రెస్ నేతలు పిటిషన్ వేశారు. దాని మళ్ళీ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. అనేక కీలక మలుపులు తిరుగుతున్న ఈ ప్రాజెక్టు విషయానికి సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ.
రైట్, థ్యాంక్ యూ సుధా. ఇక తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం అనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రధానంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ పాలనలో కూడా ఇదే రకమైన సమస్యలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకొస్తోంది. బట్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ లో తెలంగాణకు నిజంగానే కోర్టులో చిక్కుముడులా అంటే అనే విధంగా కూడా కాంగ్రెస్ వెర్షన్ ఒకవైపు, బీఆర్ఎస్ వెర్షన్ ఒకసారి మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని తెలిసినా కూడా గతంలో సుప్రీంకోర్టు పరిధి ఏంటో కూడా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఇలాంటి పరిస్థితులు అర్హత లేని ఒక పిటిషన్ వేయడం కూడా అంటే ఒక రకమైన ఒక బలహీనత చూపిస్తుంది. ఏపీ ప్రభుత్వానికి ఒక రకమైన సహకారాన్ని అందించినట్టుగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం అంటే ఏపీకి ఇది ఒక రకమైన టైం ఇవ్వడమే, ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళకి కొంత సమయం ఇచ్చినట్టే కూడా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. మరి ఇద్దరు సీఎంలు కూడా పరిష్కరించుకొని సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. బట్ అంటే ఈ కోర్టుకు వెళ్లే లోపలే కూడా ఈ రకమైన మాటలు వచ్చాయి. బట్ అంతలోనే కూడా ఇటువైపు కూడా ద్వంద్వమైన వైఖరి అంటూ కూడా ఒక బీఆర్ఎస్ ఇటువైపు వినిపిస్తున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ కూడా తెలంగాణ నీటి హక్కులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్పు కాదు, ఇది హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే. ఒకవేళ రాజకీయంగా కూడా ఇద్దరు చర్చలు ఒకవేళ సఫలం కాకపోతే కోర్టు పరంగా కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా అటు కాంగ్రెస్ చెప్తున్న వెర్షన్, న్యాయపరంగానే హక్కుల కోసం కోర్టుకు వెళ్ళామంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. అసలు పోలవరం నల్లమల సాగర్ విషయంలో అసలు రేవంత్ రెడ్డి సర్కార్ నీటి హక్కుల కోసం నిజంగానే పోరాడుతుందా, లేకపోతే ఏపీ ప్రభుత్వానికి మౌనంగా సహకరిస్తుందా అన్న అటుగా కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సయ్య గౌడ్ జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దాఖలు చేసిందంటే ఏం చెప్తారు? అటువైపు బీఆర్ఎస్ నాయకులు కూడా ఏపీ ప్రభుత్వానికి మౌనంగా ఉంటూనే కూడా ఇది రకమైన హెల్ప్ చేస్తున్నారు అనే విధంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. వాయిస్ క్లియర్ ఉందా మేడం? వినిపిస్తోంది, చెప్పండి. ఎస్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన అది కరెక్ట్ వాదన కాదు. ఎందుకంటే గోదావరి మీద మనకంటే ఇప్పుడు పోలవరానికి 484.5 టీఎంసీల వాటర్ మాత్రమే వాడుకునేందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1980లో వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువగా వాళ్ళు తీసుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి నీటి వాటాల విషయంలో మన రాష్ట్రము మన హక్కుల కొరకు పోరాటం కొరకై 32 ఆర్టికల్ ప్రకారం రిట్ వేసింది. అంటే దాని అర్థం ఏంటండి అంటే మా వాటా మాకు రావాలి అని ఏపీకి మాకు మధ్యన ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి అనుమతులు ఇవ్వద్దు అని, దానికి అనుమతులు లేవు అని చెప్తూ వాటి యొక్క విషయాలు కూలంకషంగా చర్చించి వాళ్ళ వాదనలు వినిపించింది సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు ఏమంటున్నదంటే 32 ఆర్టికల్ కింద వేస్తే ఓన్లీ మీ ఇద్దరికే సంబంధించింది కాబట్టి పైన రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంది కాబట్టి మీరు సివిల్ సూట్ వేసుకోండి 131 ఆర్టికల్ కింద అని ఒక సూచన చేసింది. అంటే పక్క రాష్ట్రాలను కూడా కలుపుకొని వేయండి, మొత్తం పూర్తిగా చర్చిద్దామనే విషయంలో వాళ్ళు సలహా ఇచ్చారు. దానికి మేము విత్డ్రా చేసుకొని 131 ఆర్టికల్ కింద సివిల్ సూట్ వేస్తా ఉన్నాం. దీని అర్థం ఏంది? ఏపీకి మనం సహకరించినట్టు కాదు. వీళ్ళు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొరకు మేమేదో సహకరిస్తున్నాం ఏపీకి అని ఏదో ఒక బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం లీగల్ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లనండి హరీష్ రావు గారికి ఈ మాత్రం లీగల్ జ్ఞానం ఉండకూడదా? అంటే 32 ఆర్టికల్ కింద ఎందుకు వేస్తారు, 131 కింద ఎందుకు వేస్తారు? అంటే కోర్టుకు పోతే కోర్టు ఏమన్నా మన తాత సుమాండి ఇవాళ పోగానే పొద్దుగాల పరిష్కరించడానికి. రెండో కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే చర్చలు అంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు చర్చలు అంటున్నారు, ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా చర్చలు అంటున్నారు. చర్చలు అన్నది నిన్న మొన్న మనం వేసింది అంతకు ముందు, అది అనుకున్న తర్వాత ఎందుకు వేసిరనే మాటే అబద్ధం. అంటే అబద్ధాలను ప్రచారం చేయడంలో హరీష్ రావు గారి దిట్ట అని నేను చెప్పడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కవిత గారు కూడా చెప్తా ఉన్నారు కదా. మూడో విషయం ఏంటంటే 484.5 టీఎంసీలు మాత్రమే అవకాశం ఉంటే వీళ్ళు డైవర్షన్ చేసుకుంటా గోదావరి నీళ్లను పనకచెల్ల అనేది మార్పు చేసి నల్లమల్ల సాగర్ అని లింక్ ప్రాజెక్టు చేస్తా ఉన్నారు. రెండో విషయం ఏంటి, మనం ఏమడిగినామంటే లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు అని మనం స్పష్టంగా 32 ఆర్టికల్ కింద వేసిన రిట్లో మనం వాదనలు వినిపించినాం. అంటే సిడబ్ల్యూసి నుంచి కానీ అది గోదావరి వాటర్ ట్రిబ్యునల్ మేనేజ్మెంట్ నుంచి కానీ దేని నుంచి కూడా ఒక అనుమతి లేనటువంటి
దీనికి అనుమతి ఇవ్వద్దు అని మనం స్పష్టంగా చెప్పినాం. అయితే వారు 131 కింద వేసుకోమన్నారు, అంతే తేడా. ఇక్కడ ఏపీ సహకరించింది ఎక్కడండి? ఏపీకి సహకరించాలంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు వాళ్ళు టెండర్లు పిలిచినా సప్పుడే కూర్చోవడం, వాళ్ళను పిలిచి మీరే తీసుకుపోండియ్యా, మీరు రతనాల సీమ చేసుకోమని చెప్పడం, అలా చెప్పితే ఏపీకి మనం సహకరించినట్టు. స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదండి. ఏపీ అసెంబ్లీలో జగన్ గారు ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్ గారు నన్ను పిలిచి గోదావరి జలాలను మీరు తీసుకుపోయి మీరు రత్నాల సీమ చేసుకొని రాయలసీమని చెప్పిండు అని ఆకాశానికి ఎత్తినటువంటి వీడియో మన దగ్గర ఉన్నది. అలా చేస్తే మనం ఏపీకి మనము అంటే నీళ్ళని దోచిపెట్టినట్టు, తెలంగాణకు ద్రోహం చేసినట్టు. మన వాట మనకు కావాలని రిట్టేస్తే తప్పేమున్నదండి. అలా రిట్టును వాళ్ళు ఏమంటున్నారంటే ఇతర రాష్ట్రాలను కూడా కలుపుకొని వేయాలి కాబట్టి మొత్తం మేము చర్చిస్తాం, మొత్తం మేము పరిగణలోకి తీసుకుంటామని 131 కింద ఏమన్నారు. ఇది ఏపీకి సహకరించినట్టు ఎట్లయితది? నాలుగో విషయం చెప్తాను. చర్చలు విఫలమైనవి, చర్చలు సఫలం కాలేదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నా కూడా సఫలం కాలేదు. అప్పుడైనా కోర్టు ద్వారా మనం తెచ్చుకోవాలి కదా, అంటే కోర్టు ద్వారా మన హక్కులను మనం కాపాడుకోవాలి కదా. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, కానీ ఏపీకి సహకరించినట్టుగా ఎక్కడ కూడా లేదు. వీళ్ళు అనేది ఏంటి? వీళ్ళకి తెలియదా? అరే ఏం తెలుసా, ఏపీకి మనకు మధ్యన వాళ్ళు నల్లమల సాగర్ అని ఒక పేరు మార్చుకొని వస్తున్నారు కాబట్టి దీన్ని ఆపండి, దీనికి అనుమతులు లేవు అని రిట్టేసినాం. రిట్టు దేనికి వేస్తారని దానికే కదా. అంటే నర్సయ్య గౌడ్ గారు అంటే సాధారణ ప్రజలకి ఇవన్నీ కూడా అర్థం కావు. టీఎంసీలు అంటే ఏంటి, లెక్కలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థం కాదు. కామన్ పీపుల్ కి ఒకటే, ఎవరు తెలంగాణ హక్కులు కాపాడుతుంది, ఎవరు తెలంగాణకి ప్రయోజనం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కట్టుబడి ఉన్నారన్నది మాత్రమే సామాన్య ప్రజలు ఇక్కడ ఆలోచిస్తారు. అంటే మీరు చేస్తున్న ఏ పని కూడా ఇప్పుడు చూసుకుంటే తాత్కాలికంగా ఒక స్టే తీసుకురావడంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందా అనే విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా సివిల్ సూట్ అంటే కూడా కేసుకు సాగుతీత ఉంటుంది. ఇప్పుడు మనదే కాదు, మిగతా 2 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళను కూడా కలుపుకొని సివిల్ సూట్ వేయమని చెప్తున్నారు. అంటే కేసులు కోర్టులు అంటే ఇంకా సాగుతీత అవుతుంది, కానీ దీనికి అంటే ఒక పరిష్కారం అనేది వచ్చే విధంగా కూడా రాదు. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి మేడం, కాల్ వచ్చింది, అది వినిపించలేదు. ఎస్, అంటే సుప్రీం కోర్టులో ఇప్పుడు అవన్నీ కూడా సివిల్ సూట్ అంటే కేసు సాగదీతే గానీ, అంటే ఇప్పుడు ఆ లోపే కూడా ఏపీ ఈ పరంగా కూడా ప్రాజెక్టులు అంతా కూడా పూర్తి చేస్తారు. ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి టైం ఇచ్చినట్టే. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందో వాటి తగ్గట్టుగానే కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడంలో కూడా విఫలమైంది కదా. బిందు గారు నేనేమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము అనుమతి ఇవ్వలేదని చెప్తా ఉంది. అనుమతి ఇవ్వక ముందే మనం ఇది ఇవ్వకూడదు అని ఎత్తి చూపించినాం. అది తప్పెట్లయితుందండి? వీళ్ళు కేవలం సామాన్య మానవులను అంటే వాళ్ళ తప్పుదారి పట్టించడానికి మాత్రమే ఈ వాదన తెస్తా ఉన్నారు. మీరు కేసులో కోర్టులో కేసు వేయకుండా మేము మాట్లాడుకుంటాము అని చెప్పితే దానికి ఏమైనా ఔచిత్యం ఉందా? దాన్ని ఏమైనా నమ్మదగ్గట్టు ఆధారాలు ఉంటాయా? ఇలా కేసు వేసినాం, వాళ్ళు 131 కింద ఏమన్నారు, అది కూడా వేస్తా ఉన్నాం. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం లూప్ లైన్ లో వాళ్ళతోటి మాట్లాడేందుకు సిద్ధమైనాం. అయితేనేమో చర్చలు సఫలం కావాలి. సఫలం కాక విఫలమైతే కనుక కోర్టు ద్వారా మనకు నీటి హక్కులు మనం సాధించుకుంటాం. 2 రకాలుగా మన నీటి వాటాల కొరకు మనము ప్రయత్నం చేస్తా ఉన్నాము తప్పితే మనం చప్పుడేకం చేతులు కట్టుకొని కూర్చోలేదు. నేను ఇదే విషయం అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి టైములో బనకచెర్ల ప్రాజెక్టు కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వాళ్ళు టెండర్లు పిలిచేదాకా, జీవో ఇచ్చేదాకా సపరేట్గా కూర్చున్న పరిస్థితులు మనం చూసినాం కదా. అలా కనుక చేస్తే ఖచ్చితంగా నీటి వాటాలను వాళ్ళకు దోచిపెట్టినట్టే. వాళ్ళకు పర్మిషన్ రాకముందే, డిపిఆర్ ఇవ్వకముందే మనం ఈ పని చేస్తున్నారని వేలెత్తి చూపించి, లోపాలు చూపించి మనం కోర్టు ద్వారా వాళ్ళకు వాదనలు వినిపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పూర్తి కూలంకషంగా చర్చించాలంటే వీళ్ళు సివిల్ సూట్ వేయండి 131 ఆర్టికల్ కింద అని చెప్పారు. అంతే మార్పు తప్ప మనము ఏపీకి సహకరించినట్టు ఏనాడు లేదు. కానీ హరీష్ రావు గారు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడతా ఉన్నాడు. నేను ఏ రకంగా ఏపీకి సహకరించినట్టు వేసుకోమని కోర్టు చెప్పితే ఏపీకి సహకరించినట్ట? అంటే సివిల్ సూట్ వేయడం తప్ప కోర్టులో కేసు ఉండగా వాళ్ళకు పర్మిషన్లు వస్తాయా? ఆ మాత్రం మీకు తెలియదా?
కేవలం మాట్లాడదాం. డైవర్షన్ చేసేది ఏంటంటే రైట్, రామూర్తి గారు జాయిన్ అయ్యారు, అలాగే శరత్ చౌదరి గారు టీడీపీ నాయకులు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, ముందుగా రామూర్తి గారు ఏం చెప్తారు? కావాలనే హరీష్ రావు గారు ఈ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి గానీ అందులో వాస్తవం లేదంటూ కూడా చెప్తున్నమాట, నర్సయ్య గౌడ్కి చెప్తున్నమాట. లేదండి, ఇప్పుడు రాజకీయాలు నీటి మీద చేసింది ఎవరన్నది కూడా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఏదైతే 60 ఏళ్ల తెలంగాణలో ఇంతవరకు నీళ్ల విషయంలో, అదే విధంగా నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తేనే కదండి తెలంగాణ కొట్లాడ స్టార్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా వాస్తవంగా చెప్పాలంటే, ఏదైతే తెలంగాణకు సంబంధించి కన్నీళ్ల విలువ, అదే విధంగా నీళ్ల విలువ తెలియని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. నీళ్ల విలువ, కన్నీళ్ల విలువ, తెలంగాణ అనువనుగు వాళ్ళ గోస తెలిసిన పార్టీగా మాకు తెలుసు. ఎందుకంటే ఏదైతే గోదావరి మీద వాస్తవంగా మాట్లాడుకుంటే 968 టీఎంసీలు ఏదైతే రాష్ట్రాలు విడిపోక ముందే మన హక్కుగా ఏదైతే మనకు రావాలండి, మన ప్రాజెక్టులు 968 టీఎంసీలు వాడుకోవాలి. కానీ వీళ్ళు ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఓన్లీ 100 నుంచి 200 టీఎంసీలు కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే వాస్తవంగా గోదావరి దాదాపు ఏదైతే మనకు 600 చిల్లర కిలోమీటర్లు పారుతుందో ఈ తెలంగాణ నేల మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించని ఈ దుర్మార్గమైన పార్టీ మీద వాస్తవం కొట్లాడి వాస్తవంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 400 టీఎంసీలు మనం వాడుకుంటున్నాం. 400 నుంచి 500 మధ్యలో టీఎంసీలు వాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టినాం వరుసగా. ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఒకటే ఉండేది, దాని తర్వాత మళ్ళీ ధవళేశ్వరమే, ఇక మధ్యలో ఒక ప్రాజెక్ట్ కూడా లేదు. ఏదైనా వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత వాస్తవంగా ఏదైతే ఎల్లంపల్లి కంటే ముందు వాస్తవంగా చెప్పాలంటే సదర్మట్ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత ఏదైతే అన్నారం తర్వాత సుందిల తర్వాత ఇలాంటి ప్రాజెక్టు మేడిగడ్డ తర్వాత ఏదైతే మనం సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని 400 టీఎంసీ వాడుకుంటున్నాడు ప్రజెంట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియదు, రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. చాలా మందికి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఏదైతే 968 టీఎంసీలు మనకు రావాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అనుమతులు, ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అనుకూలంగా కేంద్రం ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా 933 టీఎంసీలకు ఏదైతే మనం ప్రాజెక్టు నిర్మాణం కోసం రైట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెట్టిన గనుడు ఎవరైతే కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేసిందండి, ఓన్లీ 100-200 టీఎంసీలే. మనము ఏదైతే గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత 933 టీఎంసీలకు గోదావరి మీద వాస్తవంగా రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది. అదే విధంగా కృష్ణా నది మీద వీళ్ళు తాపుకోసారి మాట్లాడతారు. 299 అని తీసుకొచ్చిన గనులే మీరు. 299 మాకు చాలు. అయితే 2013లో రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ గిన్నె ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్ట్ గిన్నె ఉన్నాయి, ఏది మాకు గిన్నె కావాలని రాసిన తర్వాత వీళ్ళందరూ మూకుమ్మడిగా సంతకాలు పెట్టి పంపించిందండి, ఏది కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు. అదే విధంగా నేనేమంటున్నా, దాన్ని వాస్తవంగా చెప్పాలంటే సెక్షన్ 3 కోసము కృష్ణా నది మీద సుదీర్ఘంగా కొట్లాడితే సెక్షన్ 3 సాధించడం అండి. ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్స్ ముందు వాదించడానికి ఒక అవకాశం మిగిలి ఉన్నది, ఆ అవకాశాన్ని కూడా ఏదైతే వాస్తవంగా సెక్షన్ 3 లేకపోతే ఇప్పుడు మనం అనుకున్న పర్సెంటేజ్ కూడా రావండి. ఇప్పుడు ఈ రేపు కానీ ఎల్లుండి కానీ సంవత్సరం తర్వాత 6 నెలల్లో కృష్ణా విషయంలో ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే రిపోర్ట్ వచ్చినా కూడా ఆ ఘనత సాధించింది మేమే అవుతాం. ఎందుకంటే వాస్తవం మీరు కొట్లాడింది ఏం లేదండి. ఇప్పుడు మేము ఎన్నో లెటర్ రాసినాం, ఇగో మా మిత్రుడు మాట్లాడుతూ ఏదో రాయలసీమ పోయి రతనాలసీమ అదే అన్నాం. ఎప్పుడు అది అయితే మిగులు జలాలు తేల్చిన తర్వాత, మిగులు జలాలు తేల్చమని మొట్టమొదటిసారిగా గలం విప్పింది ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే. ఎస్, ఏ ప్రాంతమైనా సుశశ్యామలంగా ఉండాలి. మీరు చెప్తా వినండి, మిగతా మీరు మాట్లాడరు. ఎందుకంటే గోదావరిలో వాస్తవంగా 300 ఒక్క నిమిషం ఆగండి, ఏళ్ళు కింద పెట్టండి, ఫస్ట్ ఏళ్ళు కింద పెట్టండి. మీకు ఏం తెలియదన్న విషయం కూడా తెలుసు అందరికీ. 3000 సంబంధించి అయితే గోదావరిలో మిగులు జలాలు మాట్లాడివ్వండి. నేను మాట్లాడటం నీకేం తెలియకుండా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం తెలియదు చెప్పు, ఒకటి చెప్పు. నువ్వు అడుగు, నువ్వు ఓకే. పోలవరం ఒరగడుతున్నాడు చెప్పండి. నేను అడుగుతున్నా, నీకు తెలియదు నాకు తెలియదు తెలిసిపోతే ఒక నిమిషం ఆగండి. పోలవరం ఎవరు కడుతుండ్రు? పోలవరం ఎవరు కడుతుండ్రు? పోలవరం ఎవరు కడుతుండ్రు? సంబంధం లేని ముచ్చట్లు మాట్లాడుకుంటా. అరే పోలవరం గురించి మాట్లాడు, నీళ్ళ విషయం మాట్లాడింది. చెప్పాను, కేసీఆర్ ఏదో సాధించడని చెప్తా ఉన్నావు కదా, ఏం సాధించిండు? ఎన్ని ఎకరాలకు అదనంగా నీళ్ళు ఆయకట్టించిండు? చెప్తా.
నర్సయ్య గౌడ్ గారు ఆగే బాబు ఆగే అరే అడుగుతున్నాడు కదా ఓకే చెప్పండి. రైట్ రైట్ ఆయన అడిగిన క్వశ్చన్ రైట్ ఓకే శరత్ చౌదరి గారి వెర్షన్ కూడా తీసుకుందాం రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి నర్సయ్య గౌడ్ గారు లేదండి రామూర్తి గారు అరే మాట్లాడండి ఓకే కాదండి మాట్లాడండి ఆయన అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి ఓకే శరత్ చౌదరి గారు Yes, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి రైట్ ఆయన వెర్షన్ కూడా విన్నాం సమయం తక్కువగా ఉంది రైట్ శరత్ చౌదరి గారు అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పండి మరి ఇది ఎక్కడ కథ అండి ఏకపక్షంగా ఇప్పుడు ఆయన అడిగిండు ఎన్ని 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 ప్రాజెక్టులు కట్టాలంటే చెప్తున్నా కదా నేను కృష్ణా మీద చెప్తా వాస్తవంగా ఏదైతే నేను క్లియర్ గా చెప్తా ఎందుకంటే లెక్కలతో అబద్ధాలు అన్నాడు ఎన్ని ఎకరాలు డీలీసీలు అన్నది ఏదైతే ఢిల్లీ లిఫ్ట్ రామూర్తి గారు రైట్ మాట్లాడండి రైట్ టీడీపీ వెర్షన్ కూడా తీసుకుందాం రైట్ శరత్ చౌదరి గారు రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి రైట్ శరత్ చౌదరి గారు ఏం చెప్తారు సుప్రీం కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేయడం సరైందే అనుకుంటున్నారా ఏం చెప్తారు ఒక తెలంగాణ అభ్యంతరాలను ఏ విధంగా చూస్తారు ఒకటే నిమిషం అండి నాకు మాట మాట్లాడివ్వండి ఆయన అయితే శరత్ గారే మాట్లాడతారు ఒకటే నిమిషం మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సివిల్ సూట్ అంటే కూడా తెలియదండి ఏందో వాస్తవంగా సివిల్ డ్రెస్ వేసుకొని ఇంకో కోట్ వేసుకొని పోయే పరిస్థితి సివిల్ సూట్ అంటే కూడా ఆ సూట్ అంటే సూట్ అనుకుంటారు అంతే తప్ప మళ్ళీ సూట్లు వేసుకొని మంత్రులు పోతారండి అడ్వకేట్లు పోవాలి ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఏ కోర్టు వాస్తవంగా చెప్పండి నీళ్ళ విషయంలో కోర్టు కాదరేది వాస్తవంగా అడ్వకేట్స్ మాత్రమే ఇంతవరకు వాస్తవంగా ఏ చరిత్ర చూసుకోండి మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు పోయినా చరిత్ర లేదండి కోర్టుకు వీళ్ళు ఎందుకంటే పోవడం సోప్ టాప్ వాళ్ళు అసలు నీళ్ళ విషయం అసలు కరువు తీసుకొచ్చిందే వీళ్ళు తెలంగాణను ఎడారి చేసిందే వీళ్ళు చెలకలండి తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా గోదావరి పరివాహక ప్రాంతంలో నేను సూటిగా చెప్తున్నా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన కాళేశ్వరం కట్టి 40 లక్షల ఎకరాల కోసం కట్టాం అదే విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన లెక్కలతో సహా ప్రాజెక్టు సహా చెప్పడానికి టైం ఉన్నది కానీ మీరు టైం లేదంటున్నారు కానీ సమయం ఉన్నప్పుడు నన్ను మీరు రైట్ చౌదరి గారు రైట్ జాతీయ ప్రాజెక్టు పై సుప్రీం కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేయమని చెప్పారు సో ఏం చెప్తారు ఒకవైపు తెలంగాణ అభ్యంతరాలను ఏ విధంగా చూస్తారు మేడం ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ మేము కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము చాలా సుస్పష్టంగా రెండు ఇబ్బంది పడకుండా తీసుకునే లేదు ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్న అలమల సాగర్ ఈ రెండు కూడా ఇక్కడ తెలంగాణ భాగంలో చొచ్చుకొని వెళ్ళి ఏదో ప్రాజెక్ట్ లిఫ్ట్ నీళ్లు తీసుకొని రావట్లేదు ఎక్కడైతే మిగులు జలాలు ఉన్నాయో వృధాగా ఇప్పుడు పోయిన సంవత్సరం తీసుకుంటే సుమారుగా 300 టీఎంసీ పైన ఏదైతే వృధాగా సముద్రంలో గర్భంలోకి కలిసిపోయినాయో ఆ వాటర్ నే వేస్ట్ అవ్వకుండా సముద్రంలోకి వెళ్లకుండా ఇక్కడ పోలవరం దగ్గర నుంచి రాయలసీమ వరకు మొత్తం అన్ని కెనాల్లు కానీ ఇవన్నీ తవ్వుకుంటూ అక్కడికి తీసుకెళ్లి ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ మన మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అని అంటే ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు అందాలి ప్రతి రైతు కూడా సుభిక్షంగా ఉండాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న మెయిన్ ప్రాజెక్ట్ ఇది ఇందులో ఎక్కడా కూడా అటు తెలంగాణ మనోభావాలు కానీ లేదు అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులు నాయకులు లేదా అక్కడ ఉన్న ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కావచ్చు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం కావచ్చు చెయ్యదు ఎందుకంటే తెలుగు వారు మొత్తం బాగుండాలి అని కోరుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అది ఎప్పటి నుంచో చెప్తున్నాం తెలంగాణలో కూడా ఈ రోజు తెలంగాణ ఎలా ఉందో దానికి తెలుగుదేశం పార్టీ కృషి లేదా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉంది అనేది పలుమార్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు లేదు అంటే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు ఒప్పుకోవడం జరిగింది ఎక్కడా కూడా వైషమ్యాలు కావచ్చు గొడవలు కావచ్చు వీటి జోలికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వం కానీ వెళ్ళదు కేవలం అందరికీ నీళ్ళు అందాలి అందరూ బాగుండాలి తెలుగు వారు అన్నిట్లో ముందు ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు సివిల్ సూట్ కానీ ఏదన్నా వేసుకున్నా కూడా నిన్న సుప్రీంకోర్టు వారు చెప్పినట్లుగా మహారాష్ట్ర కర్ణాటక అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్కి రండి ఇది కోర్టుల దగ్గరికి రావాల్సిన అంశం అయితే కాదు అని చెప్పి వారు కూడా కామెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఖచ్చితంగా అవసరమైతే రేవంత్ రెడ్డి గారితో పాటుగా ఇంకా మహారాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులతో కూడా ఒకసారి కూర్చొని
సానుకూలంగా అందరూ చర్చించుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్ట్ అనేది అందరి ఆమోదయోగ్యంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది రెండు రాష్ట్రాలు, ఎందుకంటే మనం అందరం తెలుగువారు, ఇద్దరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్తే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా బాగుంటారు. ఆ ఒక్క ఉద్దేశమే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అవలంబిస్తుంది, ఇప్పుడు కూడా అదే స్టెప్ తీసుకుంటుందండి. అంటే కాళేశ్వరానికి ఏ విధంగా అయితే అనుమతులు ఇచ్చారో ఇప్పుడు పోలవరానికి కూడా ఇవ్వాలంటూ కూడా ఏపీ అక్కడ అడుగుతున్న ఇది. బట్ అక్కడ అంటే మన పోలవరానికి మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు కూడా అక్కడ వాటర్ లిఫ్ట్ చేయటం వల్ల తెలంగాణ ప్రాంతంలో చాలా కొన్ని ప్రాంతాలు కూడా బీడిబారిపోయిన పరిస్థితి. సో ఆ రెండింటినీ పోలిక పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మేడం, కాళేశ్వరం అనేది ఒక స్టేట్ ప్రాజెక్ట్, పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్ట్. సో రెండింటికి కంపారిజన్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలో ఉన్న రైతాంగం అందరికీ ఉపయోగపడేటట్లుగా ఒక ప్రాజెక్ట్ ని స్టేట్ అనుకొని నిర్మించింది. అందులో కొంత సఫలీకృతం అయ్యారు, ఒక 60% వాళ్ళు మంచిగానే చేసుకోగలిగారు. ఇంకా కొన్ని కూడా ఇప్పుడు నిన్న చెప్పినట్లు, మొన్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా 2-3 జిల్లాలకు మాత్రం అసలు నీళ్లు అందని మాట అయితే వాస్తవం. వాటిని కూడా ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంతమందితో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. వ్యవసాయ నిపుణులతోటి వాళ్ళందరితోటి మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్స్ కొత్త కాన్సెప్ట్ ఏమైనా తీసుకొచ్చి అందరినీ 2-3 జిల్లాలు కూడా ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళు కూడా వర్కౌట్ చేసుకుంటున్నారు. దాంతో పాటుగా మేము ఇక్కడ ప్రతి జిల్లాకి రాయలసీమ దగ్గర దాకా, ఇప్పుడు పోలవరం ఎడం కాలువ దగ్గర నుంచి రాయలసీమ దాకా వయా నల్లమల్ల సాగర్ అడవుల్లో నుంచి ఏ విధంగా మనం తీసుకెళ్లగలము అనేది ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల శాఖ వాళ్ళు కావచ్చు, ఐఏఎస్లు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే రెండు రాష్ట్రాల్లో ప్రతి రైతు ప్రతి ఎకరా కూడా పండించే విధంగా ఉండాలి అనేది అల్టిమేట్ ఎయిమ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శరత్ చౌదరి గారు, రామూర్తి గారు, మిట్టా నర్సయ్య గౌడ్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో